భర్తలుగా చేసుకొని వినోద్కు లోబడి వినోద్ను ఆదరించి గణపరిచి వ్యాధి అందు ఆరోగ్యమందు వినోద్ను కాపాడి ఇతరులను నల్లక మీరిద్దరు బ్రతుకాలం అంతా కూడా వినోద్కి భార్యమై ఉంటామమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వీరిరువురు కూడా వారి యొక్క ఇష్టాన్ని వారు తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క సమయంలో వినోద్కు ప్రియాంకనిస్తున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళిద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే వినోద్ గారి యొక్క పేరెంట్స్ కూడా లేదా వారికి మేనమామ గారు కానీ పెదనాన్న గారు కానీ వారి పక్షంగా పైకి రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. రండి. ఏమండి మీ పేరేంటి? శ్యాంబాబు అండి. శ్యాంబాబు అంటే పాప తండ్రి కాదండి, ఇంటి పేరు చెప్పండి. ఇంటి పేరు మునగాడు శ్యాంబాబు. మునగాడు శ్యాంబాబు గారు. రైట్, చాలా సంతోషం. అమ్మగారికి అమ్మ మీ పేరు? మునగాడ సూర్యకాంతం అండి. మునగాడ సూర్యకాంతం గారు. ఓకే, రైట్. అయ్యగారికి ఎవరు ఫోన్. ప్రియాంక మీకేమవుతుందండి? మా కుమార్తె అండి, శివ కుమార్తె. మీ కుమార్తె? మూడవ కుమార్తె. అంటే ఎంతమంది మీకు పిల్లలు? ముగ్గురు పాపంలో ఈమె మూడవ కుమార్తె. ఇక లాస్ట్. ఓకే, రైట్, చాలా సంతోషం అండి. మరి యొక్క సమయంలో మరి వినోద్ ప్రక్కన ఉన్నాడు. మరి వినోద్కు మీ యొక్క కుమార్తె ప్రియాంకని ఇచ్చి వివాహం చేయటం, రెండవదిగా వినోద్ని మీ యొక్క ఇంటి అల్లుడిగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? కష్టమే లేదు కదండి అమ్మగారికి? నాకు ఇష్టమేనండి. పరిపూర్ణంగా పూర్తిగా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. వినోద్ మీకు ఏమవుతాడండి? మీ యొక్క అల్లుడు, మేనల్లుడా? ఓకే, రైట్, సంతోషం. మరి ఇక్కడ ప్రియాంక ఉంది ప్రక్కన. మరి మీ యొక్క మేనల్లుడైనటువంటి వినోద్ని ప్రియాంక అనేటువంటి యొక్క యవన బిడ్డకు భర్తలుగా ఇవ్వడానికి మీకు అంగీకారమేనా? అంగీకారమే. అమ్మగారికి? ఓకే, మీ ఇద్దరు పేరు చెప్పండి. నా పేరు సతీష్ పట్టుకురెడ్డి. ఓకే, రైట్ అండి, చాలా సంతోషం. మరి ఈ యొక్క యవన బిడ్డలో వినోద్ ప్రియాంక వారి ఇద్దరి కుటుంబ సభ్యులు మరి వారు ఈ యొక్క వివాహానికి అనగా ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానికి వారు తమ యొక్క అనుమతిని ఆమోదాన్ని వారు తెలిపారు. కాబట్టి మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఇరువురు కూడా వారి చేతులను పట్టుకుంటారు. ఆ చేతులను కలపవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. వినోద్ అండి ప్రియాంక మీరు ఎదురుగా తిరగండి. ఓకే, రైట్. అమ్మాయి కుడి చేయి మీరు పట్టుకోండి, మీరు అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. ఏంటి అర్థం తెలుసా? ఎట్లా అర్థం అంటే ఏంటి? తీసుకుంటావా? ఎవరిని
అంటే శంభవ్ గారు మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని మీరు చెప్పారు. ఓకేనా? రైట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇప్పుడు మీ యొక్క చేతిని అమ్మాయి చేతిని అబ్బాయి పెళ్లి చేస్తాను పెట్టండి. అందరూ తప్పుడు కొడదాం గట్టిగా. మేము కూడా పడతాం. రైట్. ప్రభువా, రెండు కుటుంబాల వారు ఇష్టపూర్వకంగా తండ్రి యొక్క చేతులను కలిపారు. ప్రియ యొక్క చేతిని వినోద్ యొక్క చేతిలో పెట్టారు. ప్రభువా, ఈ హస్తాలను మీరు ఆఖరి వరకు మీరు బలపరచండి. ప్రభువా, ఈ యొక్క బంధుత్వం మీరు ఆఖరి పర్యంతరము ప్రభువా యొక్క భూమి మీద ఉండడానికి ఈ బిడ్డలను కుటుంబీకులను ఆశీర్వదించడం యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే అండి, శంభవ్ గారు చాలా సంతోషం. మీ అమ్మాయిని వినోద్ గారి యొక్క చేతిలో మీరు పెట్టారు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించిన గాక. వినోద్, ప్రియాంకని నువ్వు స్వీకరించావు, చాలా సంతోషం. స్వీకరించినటువంటి ప్రియాంకని యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ పర్యంతరం వరకు కూడా నీ గుండెల్లో ఆమె హత్తుకొని ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ, మీరు కూర్చోండి. చాలా సంతోషం అండి. వినోద్ చెయ్యి విడిచిపెడతాడేమో అనుకున్నా. జనరల్గా నేను చేతులు కలిపిన తర్వాత వాడు కూడా చేతులు విడిచిపెట్టేసేస్తారు. కానీ వినోద్ మాత్రం ప్రియాంక చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఒక్క 2 నిమిషాలు తీస్తావా? ఓకే రైట్, గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో వినోద్ ప్రియాంకని మరి వివాహం చేసుకోవడానికి ముందుగా, మంగళసూత్ర ధారణకి ముందుగా ప్రియాంక యొక్క ఆ అన్వేల్ చేస్తాడు వినోద్. చేసిన తర్వాత ప్రప్రథముగా సంఘం ఎదుట, పెద్దల ఎదుట, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఆమె యొక్క ముఖాన్ని వినోద్ చూచి తన యొక్క హృదయంలో సంతోషిస్తాడు. ఓకే, కానీ ఈ అన్వేల్ చేయి చిన్నగా జాగ్రత్తగా. చెప్పగలుగుతాము. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ యొక్క సమయంలో మంగళసూత్ర ధారణకు ముందుగా పెళ్లి ప్రమాణాలు అనేటువంటివి ఉంటాయి. వినోద్ చాలా మ్యారేజెస్లో ఈ యొక్క ప్రమాణాలు పాస్టర్ గారు చేయడం చూస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో వారు ప్రియాంక వైపు చూస్తూ ఈ ప్రమాణాలు చెప్పవలసిందిగా నేను వారికి మనవి చేస్తున్నాను. అలాగే ప్రియాంక కూడా ప్రమాణం చేసేటప్పుడు వినోద్ కళ్ళ వైపు చూస్తూ, అంటే మీరిద్దరు కూడా కళ్ళల్లో కళ్ళ పెట్టుకొని చూసుకుంటూ మాట్లాడాలి. ఈ యొక్క ప్రమాణాలు చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు మైక్ ఇస్తాను. మైక్ దగ్గర పెట్టుకో. జాగ్రత్తగా ఈ మాటలు నీవు చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రమాణాలు చెప్పబోతున్నావు. ఎవరితో చెప్పబోతున్నావు? నేను ఇప్పుడు ప్రమాణాలు చదివిస్తాను, అవి నువ్వు చెప్పాలి. ఆ ప్రమాణాలు ఎవరికి చెప్తున్నావు? వెరీ గుడ్, సిన్సియర్గా చెప్తావుగా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దగ్గర పెట్టుకో. వినోద్ అను నేను బాబు మైక్ నాన్న మైక్ వినోద్ అను నేను ప్రియాంక అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును వ్యాధి అందును నిన్ను ప్రేమించి ఎవరిని వెరీ గుడ్ నిన్ను ప్రేమించి సంరక్షించుటకై
నా యొక్క నా యొక్క పెళ్లి భార్యనుగా పెళ్లి భార్యగా అంగీకరించుచున్నాను. అంగీకరించుతున్నాను. ఈలాగు జరిగింతునని ఈలాగున జరిగింతునని ఇలాగున జరిగించున్నాను. బ్రహ్మ చేయవచ్చు. ఈలాగున జరిగింతునని ఇలాగున జరిగించున్నాను. దేవుని ఎదుటను దేవుని ఎదుటను పెద్దల ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయించున్నాను. ఓకే ఏమ్మా ఎట్లా ఉంటుంది? ఓకే, ఈ ప్రమాణం ఇప్పుడు ఎవరితో చేసావు? ప్రియాంకతో చేసావు. ఈ ప్రమాణానికి ఎంతవరకు కట్టుబడి ఉంటావు? జీవితం. లాస్ట్ ఎవర్ స్టిల్ బ్రీత్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇప్పుడు మైక్ ట్రాన్స్ఫర్ చేయాలి. వెరీ గుడ్. ప్రియాంక ఇప్పుడు నీకంటే కూడా బాగా చక్కగా చెప్తుంది. ఎందుకంటే ఆమె యునైటెడ్ క్రైస్ట్ సంఘ సభ్యురాలు. వాళ్ళ ఫాదర్ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ యూసీసీ చర్చ్. కాబట్టి ఈ సమయంలో ఆమె కూడా బాగా చెప్తుంది. నువ్వు మాట్లాడేటప్పుడు ప్రియాంక నీ కళ్ళ వైపు చూసింది. కాబట్టి ఇప్పుడు ప్రియాంక కూడా ఈ యొక్క ప్రమాణం చెప్పేటప్పుడు నీవు కూడా ప్రియాంక వైపు చూడాలి. ఓకే అమ్మా, రెడీ? దయచేసి ఈ లెఫ్ట్ సైడ్ కార్ ఒకటి పార్క్ చేశారండి, 6672. దయచేసి దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయండి సార్, ఎందుకంటే అక్కడ గ్లాస్ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఒకవేళ బ్రేక్ అయితే కార్ మీద పడిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. దయచేసి ఒకసారి చూసుకోండి. కార్ నెంబరు 6672. ఓకే అమ్మా, స్టార్ట్ చేద్దాం ప్రమాణాలు. ప్రియాంక అను నేను, ప్రియాంక అను నేను, వినోద్ గారు అను నిన్ను, వినోద్ గారు అను నేను, ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన మన జీవితాంతం వరకు జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయము చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేనికైనను లేమికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నీకు లోబడి నీకు లోబడి సంరక్షించుటకై సంరక్షించుటకై నా యొక్క నా యొక్క పెళ్లి భర్తనుగా పెళ్లి భర్తనుగా అంగీకరించుచున్నాను. అంగీకరించుచున్నాను. ఈ చొప్పున ఈ చొప్పున జరిగింతునని జరిగిస్తున్నది దేవుని ఎదుట దేవుని ఎదుట పెద్దల ఎదుట పెద్దల ఎదుట సంఘము ఎదుట సంఘం ఎదుట చెయ్యి. ప్రమాణము చేయించి ఉన్నాను. ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణం ఎవరితో చేసావమ్మా? నా భర్త అయిన అక్కడ ఏడు నీకు భర్త తాలిబెట్టు కట్టకుండా మనసుందరు కట్టకుండా భర్త అంటుందండి, చెప్పచ్చా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనం పట్టుకోండి. ఓకే, ఎవరితో చేసే ప్రమాణం? వినోద్ గారితో. వినోద్ గారు వినోద్ గారితో చేసావు. ఓకే, ఈ యొక్క ప్రమాణానికి ఎంతవరకు కట్టుబడి ఉంటావు? జీవితాంతం జీవితాంతం వరకు కట్టుబడి ఉంటావు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ సమయంలో వినోద్ ప్రియాంకని వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తీసుకొని వచ్చావా? ఓకే, ప్రియాంకని వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏం తీసుకువచ్చావు? మంగళసూత్రం. వెరీ గుడ్. ఓకే, ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మంగళసూత్రం కొరకు శ్రీమతి మార్చిరి విన్సెంట్ గారు, మా యొక్క సంఘ అడ్వైజరీ గారు, వారి యొక్క సతీమణి గారు మార్చిరి విన్సెంట్ గారు వారు ఉన్నారు. వారు ముందుకొచ్చి ఈ యొక్క మంగళసూత్రం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం.
వెళ్తాను అక్కడ టైం పడుతుంది. అక్క ప్రార్థన లేకపోతే రాజేష్ వేదిక మీద ఉన్న దైవజనులకు మొత్తంగా ఈ వివాహాన్ని జరిపించినటువంటి పాస్టర్ గారైన రేవల్ గారికి, తర్వాత కూడినటువంటి వారి పెద్దలందరికీ, వారి బంధువులకు, చేరినటువంటి ప్రేమ గల మా తండ్రి, కృపగల మా తండ్రి, గొప్ప దేవ తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు, సర్వమునకు ఆధారభూతుడు తండ్రి, ఆది అంతం లేనివాడు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమంతనని ఏదైతే ఏర్పాటు చేస్తావో నా ప్రభా, అది భూమి మీద జరుపుటకు ఇది నా తండ్రి. మీరు మొదటగా ఏర్పాటు చేస్తున్న వివాహ వ్యవస్థలో వినోదకు, ప్రియాంకకు ప్రభా వివాహం జరుగుటకు మీరు మీ సన్నిధిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగో నీ పరిశుద్ధ సన్నిధిలో నా ప్రభా, నీ పరిశుద్ధ వివాహమును జరిపించుటకు ఇక్కడ కూడి ఉంటుండగా నా తండ్రి, ఇదిగో పాస్టర్ గారు అయినటువంటి రేవల్ గారు జరపబోతున్నటువంటి ఈ వివాహ కార్యక్రమానంతటిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఈ వివాహంలో పాల్గొంటున్న వారందరికీ కూడా నీ ఆశీర్వాదాలు దయచేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి వినోదం ప్రియాంకను మీరు దృష్టించుతున్నారు. మీరు ఏర్పాటు చేసినదే కానీ ప్రభా, మనుషుల చేత ఏర్పాటు చేయమని ఏమీ కాదు నా తండ్రి. మీ చిత్తము లేనిదే భూమి మీద ఏది కూడా జరగదు నా ప్రభా. తల్లి ఇదిగో వినోద్ గారు, అదే రీతిగా ప్రియాంక పాప, ఇరువురు చెప్పినటువంటి తండ్రి ప్రమాణములను మీరు ఆలకించుతున్నారు నా తండ్రి ప్రభా. ఆ ప్రమాణములు వారు మనస్ఫూర్తిగా చేస్తున్నారు. జీవితాంతం వరకు నీ సన్నిధిలో తండ్రి, నీ సన్నిధిలో, నీ పరిశుద్ధ సన్నిధిలో తండ్రి, ఇదిగో ప్రభా తండ్రి, చేరినటువంటి వారందరి యొక్క సమక్షంలో వారు చేసినటువంటి ప్రభా ఈ ప్రమాణములను మీరు విని ఉన్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ ప్రమాణములకు గుర్తుగా తండ్రి వినోద్ గారు తండ్రి తన ప్రియాంకను తన భార్యగా తన జీవితంలో ఆహ్వానించుటకు గుర్తుగా నా ప్రభా తండ్రి ఈ మంగళసూత్రమును పిలువబడుతున్నటువంటి ఈ ఆభరణాన్ని ఆమెకు ధరింపజేయబోతున్నారు. అయా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆభరణం కాదు కానీ నా తండ్రి ప్రభా వారి యొక్క మనసులను ముడిపెట్టమని వేడుకొలుచున్నాను. వారు చేసిన ప్రమాణములు వారి జీవితం అంతయు జ్ఞాపకం ఉంచుకోవడానికి తండ్రి, వాటిని బట్టి నడుచుకోవడానికి నీ కృప దయచేయి. ఎక్కడా కూడా ఎవరు కూడా తప్పిపోకూడదు నా తండ్రి. వారు చేసిన ప్రమాణంలో అనుదినము అనుక్షణము జ్ఞాపకం చేయడానికి తండ్రి ఈ ఆభరణము ఆమె ధరించబోతుండగా నీ సన్నిధి వారితో ఉంచమని వేడుకుంటున్నాను. నీ పవిత్ర సన్నిధిలో వారు చేసిన ప్రమాణములకు తండ్రి ప్రతీకగా వారు నిలవబడడానికి మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. వారి ఇరువురిని ఆశీర్వదించండి, దీవించండి. జీవితాంతము ప్రభావం ఎదురు చేసిన ప్రమాణంలో నిలకడగా ఉండటం కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఆ నిబంధనకు గుర్తుగా అది ధరిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ నిబంధన వారి మధ్యలోనే కాకుండా నా తండ్రి ప్రభా, ఈ బంధము వారి మధ్యలోనే కాకుండా వీరి కుటుంబాల మధ్య కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉండడానికి నీ కృప దయచేయండి. వారు చూసినటువంటి, వారు పెంచినటువంటి తల్లిదండ్రులు, బంధుమిత్రాదులు, వారిని బట్టి సంఘం అంతయు కూడా ఆశీర్వదింపబడడానికి, సంతోషించడానికి మీ కృప దయచేయండి. మీ యొక్క ఆశీర్వాదము, సంతోషము, సమాధానము ఎల్లవేళలా వారి జీవితంలో ఉంచమని, వారి ఇరువురు కూడా నీ సన్నిధిలో ప్రభావం అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించడానికి నీ కృప దయచేయమని వేడుకొంటున్నాను. నీవు కోరినదే కదా నా ప్రభావం. మీ బిడ్డను ఆశీర్వదింపబడాలి, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉండాలని మీరు కోరుకొంటున్నారు కనుక ఈ కుటుంబం నీకు ఆశీర్వాదకరంగా జీవించడానికి అనేక మందిని నీ తట్టు తిరుపు కుటుంబంగా వారు చూచిన వారు వారి వలె ఉండాలని అనుకునే రీతిగా ఉండడానికి నీ కృపానుగ్రహించి దీవించమని వేడుకొంచు. నీ సన్నిధిలో ప్రభావం ఆభరణాన్ని ఆశీర్వదించి దీవించి వారి బంధంలో నిత్యము ప్రభావం శాశ్వతంగా వారి జీవితాంతం నిలిపినని వేడుకుంటూ యేసు నామం మీ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్
హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఓకే, ఈ యొక్క సమయంలో వినోద్ ఉమ్మిళ్ళూరుతూ ఉన్నాడు మంగళసూత్ర ధారణ చేయడానికి. ప్రియాంక కూడా చాలా ప్రేమపూర్వకంగా ఎదురు చూస్తూ ఉంది. మంగళసూత్రం లేకముందే నా భర్త అనింది. చాలా సంతోషం. ఈ సమయంలో వినోద్ ఈ యొక్క మంగళసూత్రమును ప్రియాంక మెడలో ధరింపజేస్తారు. ప్రియాంక మన యొక్క ప్రేమ బంధములకు గుర్తుగా ఈ యొక్క మంగళసూత్రమును కట్టుచున్నాను. దీనిని స్వీకరించున్నాను. దేవరణి దీవెనలు ధారాళముగను ప్రేరణపై బాగుగా వేగని దిగటే దంపతులు ఖండించి వెలయుచు సంపదలను సొంపుగా నింపుగా పెంపొందుచు సహింపును వీరు సుఖించుటకై దేవరణి దీవెనలు ధారాళములను వీరలపై దేవరణి దీవెనలు ధారాళముగను మేరలపై బాగుగా వేగని దిగనిండు పావన యేసుని ఓకే, ఈ యొక్క సమయంలో వీరిరువురు కూడా పూలమాలలో ఒకరిని ప్రేమించుకుంటూ ఒకరు ఈ యొక్క పూలమాల ధరింపజేసుకుంటూ ఉండగా మనమందరం ఈ యొక్క మంచి క్రమాన్ని తిరిగించి దేవుడిని మాయపడతాం. ఓకే, ఇద్దరు రెడీగా ఉన్నారు. ఎవరు ముందు వేస్తారో అర్థం కావటం లేదు. కాబట్టి వినోద్ మొదట ప్రియాంక మెడలో పూలమాల వేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకేనా? ప్రియాంక వినోద్ యొక్క పూలమాల వేసి వారిని అభినందిస్తారు. మీరు మీరే వెళ్ళండి. కొంచెం బాడీ కొంచెం నవ్వచ్చు. హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసారు. హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసారు. ఇంకా కొంచెం కన్నవండి సార్. సార్ ఇంకా మా వైపు తిరగాలి మేడం. మీరు కూడా మా వైపు తిరగండి సార్. రోజు చూడండి. ఎలా చూడండి. స్మైల్ స్మైల్ స్మైల్.
హల్లెలూయా. ఏమనుకుంటున్నారు? ఓకే, ఈ సమయంలో మా యొక్క యునైటెడ్ గ్రాండ్ చర్చెస్ యంగ్ క్రిస్టియన్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాటలు పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. ఓకే, స్టార్ట్. ఈ సమయంలో ప్రియాంక తల్లిదండ్రులు తమ యొక్క అల్లుడు వినోదులు వారు అమితంగా ప్రేమించి చాలా బంగారు చైన్ ఒకటి వారు బహుకరిస్తున్నారు. అదేవిధంగా ఒక రింగ్, గోల్డ్ రింగ్ వారు బహుకరిస్తున్నారు. ఈ సమయంలో ప్రియాంక ఈ యొక్క గోల్డ్ చైన్ వినోద్ యొక్క మెడలో ధరింపజేస్తారు. ఓకే, అదేవిధంగా గోల్డ్ రింగ్ కూడా ప్రియాంక తన యొక్క భర్త గారికి ఆ గోల్డ్ రింగ్ ధరింపజేస్తారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అలాగే ఈ యొక్క సమయంలో వినోద్ కూడా తన యొక్క భార్య ప్రియాంకను ప్రేమించి ఒక గోల్డ్ రింగ్ ను వారు ప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఆ సమయంలో ఆ ప్రియాంక యొక్క ఆ చేతి వేలికి యొక్క రింగ్ ను వారు తొడిగిస్తుండగా మనం చక్కగా చెప్పడం. కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటివి, బంగారం కంటే కూడా విలువైనటువంటి బైబిల్స్, హోలీ బైబిల్ వీరిద్దరు కూడా తెచ్చుకున్నారు. ఒకరిని ఒకరు ప్రేమించుకొని దేవుని యొక్క ప్రేమ గ్రంథమైనటువంటి ఈ యొక్క బైబిల్ను ఒకరిని ఒకరు ఉద్దేశించి ప్రేమించుకుంటూ బహుకరించుకోవడానికి ఈ యొక్క బైబిల్స్ వారు తీసుకుని వచ్చారు. ఈ బైబిల్ వీరి యొక్క జీవితానికి ఒక సోపానముగా, ఈ బైబిల్ వారి యొక్క జీవితానికి ఒక గైడ్గా, ఈ యొక్క బైబిల్ వారి యొక్క జీవితానికి ఒక మార్గదర్శిగా ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క బైబిల్స్ను వినిపిస్తూ ఉన్నారు. వినోద్ తన యొక్క బైబిల్ తన భార్యను ఇస్తారు. దేవుడు ఆదరిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తానండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, వినోద్ ప్రియాంకల యొక్క వివాహమును మీ నామమునకు మహిమకరముగాను ఘనకరముగాను తండ్రి మీరు జరిగించినందుకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభా ఇదిగో తేజవాసులైనటువంటి పరిశుద్ధుల యొక్క సమూహము దేవా ఇదిగో పరలోకముల నుండి వీరిని ఆశీర్వదిస్తూ ఉంటూ ఉండగా ప్రభా ఇదిగో తండ్రి మీ కృప చొప్పున దేవా వీరిని దర్శించండి. ఇరు కుటుంబాలను దేవా మీరు దర్శించి ఈ యొక్క ప్రేమ మాధుర్యంలో ప్రభా వీరి యొక్క దాంపత్య జీవితము కొనసాగిపోవడానికి మీ కృపా దేవుని వీరి మీద విస్తరింప చేయండి. ఇరువురి యొక్క కుటుంబాలను తల్లిదండ్రులు మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన పరిశుద్ధ నామములో ఈ మనవడిని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుందండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్లో అబ్బాయి తరపు ఒకరు అమ్మాయి తరపు ఒకరు సాక్షి పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క వివాహం జరిగించడానికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా యొక్క సంఘ అడ్వైజరీ వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి, ప్రతి ఒక్కరికి కుటుంబీకులకు నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ప్రియాంక వినోద్ గారి యొక్క పరిశుద్ధ వివాహాన్ని ఘనంగా జరిపించిన యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ పాస్టర్ గారైన టి హేబేల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ప్రియాంక వినోద్ గారులకు యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ సంఘం తరఫున వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సాకేతపురం చర్చ్ ప్రెసిడెంట్ గారైన